రాము ఒకరోజు తోటలో ఆడుకుంటూ ఉంటాడు. ఒక చెట్టు మీద చిలుక గాయంతో బాధపడుతూ ఉండడం గమనిస్తాడు. చిలుక చుట్టూ ఉన్న కంచెను తొలగించి చిలుకని ఇంటికి తీసుకొని వెళ్తాడు. తగిలిన గాయానికి మందును రాస్తాడు. చిలుకకు గాయం తగ్గేంత వరకు చిలుకను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. గాయం తగ్గిన తర్వాత చిలుక తన అడవిలోకి వెళ్ళిపోతుంది. ఒకరోజు రాము తన స్కూల్ ఫ్రెండ్స్తో పిక్నిక్కి వెళ్తాడు. అందరూ ఆడుకుంటూ ఉంటారు. కానీ రాము ఆడుకుంటూ పక్కనే ఉన్న అడవికి వెళ్ళి దారి తప్పిపోతాడు. భయంతో అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు రాముని చిలుక గుర్తుపట్టి తనకు చేసిన సహాయానికి బదులుగా రాముకు తినడానికి కొన్ని పండ్లు తెచ్చి పెడుతుంది. తన స్నేహితులున్న చోటికి ఎలా వెళ్ళాలో చిలుక రాముకి దారిని చూపెడుతుంది. రాము చిలుక చూపిన దారిలోనే వెళ్ళి తన స్నేహితులను కలుసుకుంటాడు. ఈ కథ వల్ల నీతి ఏంటో తెలుసుకుందామా? ఒకరికి మంచి చేస్తే మనకెప్పుడు మంచే జరుగుతుంది.